నమస్తే ద పవర్ ఆఫ్ జెమ్స్టోన్స్ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఒక్కరూ జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే కృషితో పాటు అదృష్టం ఉండాలి. అలాంటి అదృష్టాన్ని మనకెప్పుడు అందించేవే రత్నాలు. ఎలాంటి రత్నాలు ధరిస్తే మనకి అదృష్టం కలుగుతుందో, ఎలాంటి రత్నాలు మనల్ని ఉన్నత స్థానానికి చేరుస్తాయని తెలిపే కార్యక్రమమే ద పవర్ ఆఫ్ జెమ్స్టోన్స్. మరి ఈనాటి మన పవర్ ఆఫ్ జెమ్స్టోన్స్ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రఖ్యాత రత్నశాస్త్ర విభూషణ్, రత్నశాస్త్ర శిరోమణి, ప్రముఖ జెమాలజిస్ట్ మరియు జెమ్ థెరపిస్ట్ డాక్టర్ ఎంఎం రజా గారు. వారితో మాట్లాడి మీ సమస్యలకు తగిన పరిష్కార మార్గాన్ని తెలుసుకోండి. అలాగే మీరు కాల్ చేసే ముందు టీవీ వాల్యూమ్ కంప్లీట్గా మ్యూట్లో పెట్టి కాల్ చేయండి. నమస్తే సార్. నమస్తే మేడం. టీఎన్ఎన్ ప్రేక్షకులకు ఎంఎం రజా హృదయపూర్వక నమస్కారం. పవర్ ఆఫ్ జెమ్స్టోన్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అసాధ్యంకి సాధ్యం చేయడమే ఈ రత్నాలు, ఇంపాసిబుల్కి పాసిబుల్ చేయడమే పవర్ ఆఫ్ జెమ్స్టోన్స్. నాముమ్కిన్కు ముమ్కిన్ కరేగా ఈ కచ్చా గోహర్. సో ప్రతి ఒక్కరు మనిషి లైఫ్లో కొన్ని సందేహాలు ఉంటాయి. దేవుడు బ్రహ్మ మా అదృష్టంలో కష్టాలు రాసేస్తే, తలరాత ఆ బ్రహ్మ రాసేస్తే ఎవరు చేంజ్ చేయగలుగుతారు? ఎవరు చేతలు అవ్వదు కదా, ఇది ఎలా చేంజ్ అవుతుంది అని చెప్పి ఇక్కడ చిన్నగా ఆన్సర్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ మాట ఇక్కడ వచ్చే ముందు నా క్లయింట్స్ నాకు అడిగారు, మా అదృష్టము బ్రహ్మ ఫస్టే రాసేస్తారు కదా, ఒక తలరాత రాసేస్తారు కదా, అలాంటి తలరాత ఈ రత్నాల ద్వారా ఏ విధంగా చేంజ్ అవుతుందని చెప్పి. అది సత్యం, నిజం. ఏ విధంగా నిజము? ఒక తల్లికి కూడా తన బిడ్డలు అదృష్టం రాసేదానికి అధికారం లేవు. ఒకవేళ మా చేతిలో అధికారం ఉంటే ప్రతి ఒక్క తల్లి ఏం కోరుకుంటుండే? నా బాబు కింగ్ అవ్వాలి, నా బాబు ముఖ్యమంత్రి అవ్వాలి, మా బాబు ప్రధానమంత్రి అవ్వాలి. ప్రతి ఒక్క తల్లికి ఒక ఆశ ఉంటుంది, ఉన్నత స్థానం ఉండాలి నా బాబు అని చెప్పి. కానీ అలాంటి అధికారము దేవుడు ఎవరికి లేదు. అలాంటి అధికారం మీకు ఇచ్చిండేది దేవుడు ఇచ్చిన మిరాకల్స్. మిరాకల్స్ అంటే ఏంటి? ఇందాక చెప్పాను కదా, పరిహారాలు. 4 లక్షల రకాలు పరిహారాలు దేవుడు సృష్టించిన దాంట్లో నంబర్ 1 ప్రత్యేకత రత్నాలకి మాత్రమే. ఎందుకు వచ్చిందంటే మనిషి గ్రహాల మధ్యలో, నేను చెప్తున్నాను, మీరు కొంచెం గమనిస్తే చాలా మీరు ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్క కష్టం నుంచి ముందుకు రావాలంటే దీని వెనక సైంటిఫికలీ అనాలిసిస్, దీని వెనక ధర్మాలు చెప్పారు, దీని వెనక శాస్త్రాలు చెప్పారు, దీని వెనక హిస్టరీ ఉంది, గతం ఉంది. కొంచెం మీరు నాతో పాటు వస్తే తప్పకుండా లైఫ్ చాలా హ్యాపీగా ఉంటారు. మనిషి గ్రహాల మధ్యలో మధ్యవర్తిగా, అంటే ఒక బ్రోకర్ కానీ, ఒక ఏజెంట్ మాదిరి, మీడియేటర్ మాదిరి మా డెస్టినీ కానీ, మా ఫేట్ కానీ చేంజ్ చేసే కెపాసిటీ కేవలం రత్నాలకి మాత్రమే ఉంది. ఎందుకు ఉంది? టోటల్ యూనివర్స్, మొత్తం ప్రపంచం గ్రహాల చేతిలో ఉంది. నవగ్రహాల చేతిలో మొత్తం ప్రపంచం ఉంది. గ్రహాలకి పరిష్కారము ఈ రత్నాలు ఉన్నాయి. ఎప్పుడైతే రత్నం పెట్టుకుంటామో ఆ గ్రహాల నుంచి వచ్చే బ్యాడ్ డేస్ ఉన్నాయి కదా, దానికి గుడ్ డేస్లో మార్చడమే ఈ రత్నాలు. కాబట్టి ఇది పెట్టుకుంటే చాలా హ్యాపీగా ఉంటారు. ఆ భగవంతుడు భూమి క్రియేట్ చేశాడు, భూమి తయారు చేశాడు, ఆకాశము సాగర్ అన్నీ తయారు చేసిన తర్వాత ఒకటి ఫిక్స్ చేశాడు. ఒక ఎండ అని ఫిక్స్ ఉంటుంది, మార్నింగ్ సూర్య ఉదయం అవ్వడం, సాయంత్రం మళ్ళీ ముడుగుపోవడం, మళ్ళీ చందమామ రావడం. అంటే సూర్యుడు వెలుగిస్తారు, చందమామ చలతాన ఇస్తారు, మాకు దాహం ఆరేదానికి నీరు ఇచ్చాడు. ఒక స్మెల్ రావాలంటే ఆ సెంట్ అంటారు కదా, సెంట్ నుంచి స్మెల్, ఆ పువ్వు నుంచి గుడ్ స్మెల్ ఇచ్చారు. ప్రతి ఒక్క దానికి ఒక గుణం ఉండదు చెప్పి. వర్షం రావాలంటే కూడాను మూడం రావాలి, క్లౌడ్స్ అంటారు కదా, క్లౌడ్స్ లేకుండా వర్షం రాదు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే చాలామంది అనుకుంటారు ఈ మాట, ఎందుకు మేము ఇలా చేసుకోవాలి, ఆ దేవుడు కష్టాలు రాసే ఆ కష్టాలు అలాగే పోతాయని చెప్పి. ఒకవేళ మాకు జ్వరం వస్తే కానీ, ఏదైనా ఒక అనారోగ్య స్థితి పడితే ఏం చేస్తాము ఆ టైంలో? మా హెల్త్ పాడవుతే ఏం చేస్తాము ఆ టైంలో? డాక్టర్ దగ్గరికి వెళ్తాము. ప్రతి ఒక్క ధర్మ చెప్తారు, డాక్టర్ దగ్గర వెళ్ళండి, మీ శరీరానికి మీరు ఇబ్బంది పెట్టకండి, ఎందుకంటే ఆ భగవంతుడు ఇచ్చిన శరీరానికి బాగా చూసుకోండి. డాక్టర్ దగ్గరికి వెళ్తాము. డాక్టర్ ఏం చేస్తారు అని చూసిన తర్వాత ఒక ట్యాబ్లెట్ ఇస్తారు. ట్యాబ్లెట్ ఎందుకు? ఒకవేళ దేవుడు అనుకుంటే ఈజీగా మీకు రోగమే రాదు కదా మీకు, కానీ ఆ దేవుడు ఫిక్స్ చేశాడు. ఆ ఫిక్స్ చేసిన దానికి ఎవరు మార్చలేరు. మార్నింగ్ ఉదయం అవ్వడము, ఈవినింగ్ సూర్య అస్తం అవ్వడము, మళ్ళీ చందమామ రావడం, ఇవన్నీ ఉంది కాబట్టి అదేవిధంగా మా లైఫ్లో కూడా కష్టాలు వస్తాయి. ఆ కష్టాల నుంచి ముందుకు వచ్చేదానికి ఇలాంటి పరిహారాలు. ఏ విధంగా జ్వరం వచ్చింది, హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది, హెడ్ఏక్ ఉంది, ఏదో ప్రాబ్లం, ఏదో సమస్య, హెల్త్ ప్రాబ్లం వచ్చింది, అలాంటి సమయంలో ఏం చేస్తాం? మేము డాక్టర్ దగ్గర వెళ్తాము. అదేవిధంగా మా లైఫ్లో జాబ్ పరంగా సమస్య కానీ, వివాహ సమస్య కానీ, మనశ్శాంతి కానీ, ఆరోగ్య సమస్య కానీ, ప్రతి ఒక్క సమస్య ఉంటే అలాంటి సమస్య బయటికి రావాలంటే
జాతకం చూసి రత్నం పెట్టుకోవాలి. ఇలాంటివి పెట్టుకుంటే చాలా హ్యాపీగా ఉంటారు. వ్యూవర్స్ చాలామంది చూస్తున్నారు. ఒక చిన్న మనీ మిమ్మల్ని మీరు ఫోన్ చేస్తే టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ చేయండి. ఒకటి. సెకండరీ, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు అక్యురేట్గా నాకు మీరు ప్రొవైడ్ చేయాలి. తెలియచేయాలంటే ఇలాంటివి లేకునే వాళ్ళు మా నంబర్స్కి కాల్ చేస్తే నేరుగా వచ్చి మీరు కలవచ్చు. అంటే కాల్ చేసుకొని అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి మీరు కలవాలి. ఇలాంటి టీవీ షోస్లో మీ జాతకం తెలియచేయాలి, మీకు మంచి అదృష్టం రావాలి, మీకు అదృష్టం మీకు ఇవ్వాలంటే ఇవన్నీ డీటెయిల్స్ కావాలి. ఏం డీటెయిల్స్? జన్మదినం, జన్మ సమయం, అదేవిధంగా జన్మ స్థలం. ఇది 3 మీరు మాకు ప్రొవైడ్ చేస్తే తప్పకుండా మీరు చాలా హ్యాపీగా మీరు హ్యాపీ రోజులు చూసి చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే సార్, ఇప్పుడు కాలర్ లైన్లో ఉన్నారు, చూద్దాం. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే మేడం, నా పేరు హరికుమార్ అండి. హరికుమార్ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సంతోష్ నగర్ అండి. ఓకే, ఏం చేస్తుంటారండి? మేడం నేను జాబ్ చేస్తానండి. సరే అండి, ఎవరి గురించి నా తెలుసుకోవాలనుకుంటున్నారు? గురించి అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/19/1985. 10th 19/1985. అవునండి. టైం చెప్పండి. 3:48 3:48. మార్నింగా ఈవినింగా? PM. ఓకే, ఈవినింగ్. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏది కరెక్ట్ నడవట్లేదు, ఏం సంపాదించింది ఏం నిలబడట్లేదు. సరే అండి. హరికుమార్ గారు, సార్ చెప్పండి. అక్టోబర్ 19 అవునండి, October 19. అక్టోబర్ 19, 1995. 1985. చెప్పండి. అక్కడ అందరిని అడిగాను నేను. 85 3:48 PM మధ్యాహ్నం. అవును సార్, మధ్యాహ్నం ఈవినింగ్. జన్మించిన రోజు శనివారం తెలుసా మీకు? అవునండి, శనివారం. పూర్వషాఢ జన్మించారు. మీ ధనురాశి. అవునవును సార్. లగ్నం చూసుకుంటే మీది కుంభ లగ్నం వచ్చింది. లగ్నాధిపతి శని గ్రహం వచ్చేసి వృశ్చిక రాశిలో ఉన్నాడు. కొంచెం మీకు ఎక్కువ కోపం ఎక్కువ ఉంటుందండి. మీరు ఏమనుకోకండి, ఓపెన్ చెప్పేస్తాను మీ గురించి. కొంచెం ఆవేశం మీకు, తొందరగా షార్ట్ టెంపర్ అంటారు, తొందరగా రియాక్ట్ అయిపోతారు. మీ పైన ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. యూ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. ఇంట్లో కూడా పరిస్థితి బాగలేదు, కొంచెం క్రిటికల్గా ఉంది. కారణం ఏంటంటే కర్మసం శని వచ్చాడు, రవి కూడా నీచంలో పడ్డాడు. జాతకంలో రవి నీచంలో పడ్డాడు, అది కూడా కేతుతో కలిసాడు. కొంచెం నాన్నగారికి ప్రమాదం అంటారు. నాన్నగారికి కొంచెం హెల్త్ పరంగా ట్రబుల్స్ కానీ, ఆయనకి ఫైనాన్షియల్ లాసెస్ కానీ ఇవన్నీ జరుగుతాయి. కానీ మీ తలపైన ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఒకటి. అదేవిధంగా పంచమాధిపతి బుధ గ్రహం కూడా బాగలేదు. దానివల్ల ఇది వరకు స్టెబిలిటీ రాలేదు. ఎడ్యుకేటెడ్ మంచి మీరు పీజీ కూడా వెళ్ళే అవకాశాలు జాతకంలో చూపిస్తున్నాయి. కానీ లైఫ్లో స్టెబిలిటీ రాలేదు, డెవలప్మెంట్ లేదు, ఇంప్రూవ్మెంట్ లేదు. అర్థం ఏమైంది? జాబ్ పరంగా సెటిల్మెంట్ లేదు, అనుకునేది ఒకటి కూడా జరగట్లేదు. దానికి కారణము శని గ్రహము, బుధ గ్రహం. శని గ్రహం బాగా లేకపోతే కొంచెం ట్రబుల్స్, ప్రతి ఒక్క పని డిలే అవ్వడము, పోస్ట్పోన్. బికాజ్ నవగ్రహాల్లో చాలా నిదానంగా వెళ్ళే ప్లానెట్ వచ్చేసి శని గ్రహం కాబట్టి మీరు శనికి బలం పెంచుకోవాలి. ఎందుకంటే పని జరగాలి, స్లో అండ్ స్టడీస్ ఓకే, ఎక్కువ డిలే అయిపోతే చాలా కష్టం వస్తుంది. అది అవ్వకుండా లైఫ్లో హ్యాపీ ఉండడానికి శనికి బలం పెంచండి. దాంతోపాటు బుధ గ్రహంకి బలం పెంచండి. మీరు చేయాల్సిన పని తెలుగులో గరుడా పచ్చ అంటారు, ఇంగ్లీష్లో ఎమ్రాల్డ్. దాంతోపాటు తెలుగులో మయూరి నీలం, ఇంగ్లీష్లో బ్లూ సఫైర్ అంటారు. మయూరి నీలం అనేసరికి మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి, నీలాలో చాలా రకాలు ఉంటాయి. 7 types ఆఫ్ నీలాలు. అంటే దాంట్లో మయూరి నీలము, ఇంద్రనీలము, కృష్ణ నీలము, జల నీలం అన్నీ ఉంటాయి. సో మీరు చేయాల్సిన పని మయూరి అనేసరికి గ్రీన్ కలర్ మిశ్రిత ఉంటుంది. దాంట్లో గ్రీన్ అండ్ బ్లూ కలిసి ఉంది కాబట్టి దానికి మయూరి నీలం అంటారు. అలాంటి నీలము గరుడా పచ్చ 2 కలిపి పెట్టండి. 2 రత్నాలు కలిపి పెడితే 2015 జూలై తర్వాత చాలా బాగుంటారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. సార్, ఇంకొక కాలర్ లైన్లో ఉన్నారు, చూద్దాం. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు భవానీ అండి. భవానీ. అవునండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? కుకట్పల్లి అండి. ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే మాట్లాడదాం ఒకసారి సార్. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5/6 5th June 1968. 1968. టైం చెప్పండి. మార్నింగ్ 6:05. మార్నింగ్ 6:05. ఓకే, సార్తో మాట్లాడండి. అమ్మా భవానీ. చెప్పండి సార్. అమ్మ ఎక్కడుండమ్మా? బాగున్నానండి. ఓకే అమ్మా. అమ్మ జన్మించిన నక్షత్రం ఉత్తరాపణ తెలుసా మీకు? తెలీదండి. తెలీదా? రాసుకోండి. ఉత్తరాపణ జన్మించారు మీరు, కన్యా రాశి వచ్చింది. జాతకంలో చూసుకుంటే కాలసర్ప దోషం ఉంది. ఎందుకంటే కొంచెం హెల్త్ పరంగా చాలా ట్రబుల్ ఉన్నాయమ్మా మీకు. బోన్స్ ప్రాబ్లం అంటారు. బోన్స్ అంటే ఎముకలు పెయిన్ అంటారు కదా, బ్యాక్ బోన్ పెయిన్స్, నీస్ పెయిన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. హెల్త్ పరంగా ట్రబుల్ ఉంటుంది. అదే విధంగా జాతకంలో చూసుకుంటే కుజదోషం కూడా ఉంది. సప్తమాధిపతి కుజ శుక్రతో కలిసాడో, దిర్ ఇస్ నో పీస్ఫుల్ మ్యారీడ్ లైఫ్. డిస్టర్బ్గా ఉంటుంది, ఆటంకాలు ఎక్కువ ఉన్నాయి. జాతకంలో శుక్రగ్రహం బాగలేదు. శుక్రగ్రహము కుజాతో పాపగ్రహంతో కలిసారు కాబట్టి శుక్రగ్రహం అనేసరికి వివాహకారకుడు,
అదేవిధంగా వచ్చేసి లక్ష్మీ కారకుడు, సంతానం డబ్బు ఇచ్చేవాడు శుక్రగ్రహము, మంచి లగ్జరీ లైఫ్ ఇచ్చేవాడు శుక్రగ్రహము, మ్యారేజ్లో సంతోషం ఇచ్చేవాడు శుక్రగ్రహము. మీ జాతకంలో శుక్రగ్రహం కుజాతో కలిసారు, దానికోసం కొంచెం ఆటంకాలు వస్తున్నాయి. అదేవిధంగా ధనస్థానం బుధ కూడా బాగలేదు, దానికి మీరు బలం పెంచుకోండి, లైఫ్ చాలా హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు వరకు కొంచెం ఆటంకాలు ఎక్కువ చూస్తున్నారు లైఫ్లో. దీని నుంచి బయటికి రావాలంటే బుధ బలం కోసము తెలుగులో గరుడా పచ్చ, ఇంగ్లీష్లో ఎమరాల్డ్, దాంతోపాటు తెలుగులో శ్వేత పుష్యరాగం. శ్వేత పుష్యరాగం అనేసరికి భవానీ మేడం వింటున్నారా? నేను కట్ అయ్యింది. శ్వేత పుష్యరాగం అనేసరికి వైట్ సఫైర్ అంటారు. ఈ రెండత్నాలు కలిపి పెట్టాలి. జాతకంలో చూసుకుంటే కాలసర్ప దోషం కూడా ఉంది, దాంట్లో కూడా పంచంలో కేతు చంద్ర పిల్లలకి దోషం అంటారు. ఎందుకంటే కాలసర్ప దోషంలో కూడా 12 రకాలు ఉంటే మేము దాని గురించి డిస్కస్ చేసాము లాస్ట్ మంత్. ఈ 12 రకాలు వచ్చేసి మీకు 5th టైప్ కాలసర్ప దోషం, దానికి పద్మకళ కాలసర్ప దోషం అంటారు. పద్మకళ కాలసర్ప దోషం అనేసరికి సంతానంకి ట్రబుల్స్, సేవింగ్ 0 ఉంటుంది. ఈ విధంగా దోషం ఉంది కాబట్టి ఇంకా నేను కొంచెం వివరంగా మీకు తెలియచేయాలి. మా నంబర్స్కి కాల్ చేసి మీరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీరు ఫోన్లో కూడా మాట్లాడచ్చు. ఒకవేళ మీరు రాలేకపోతే దానికి మీరు చేయాల్సిన పని మా నంబర్స్కి కాల్ చేయండి. ఒకవేళ ఈ సమయంలో వాళ్ళు మా ఎగ్జిక్యూటివ్స్ మీకు రెస్పాన్స్ ఇవ్వకపోతే రేపు పొద్దున్న మళ్ళీ మీరు వాళ్ళే మీకు కాల్ చేస్తారు, మళ్ళీ మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఆ విధంగా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. సార్ ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు, చూద్దాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు దేవి ప్రియాంక అండి. దేవి ప్రియాంక గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను పంజాగుట్ట. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25th 2nd month February 1993. 2nd month 1953. 93. ఓకే, టైం చెప్పండి. మార్నింగ్ 11:30 అండి. మార్నింగ్ 11:30. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎడ్యుకేషన్ గురించి, ఇంకా ఫ్యూచర్ గురించి. ఓకే అండి, సార్తో మాట్లాడండి. అమ్మా ప్రియాంక. హలో సార్, హౌ ఆర్ యు? ఫైన్, థ్యాంక్ యూ అమ్మా. జన్మించిన రోజు థర్స్డే తెలుసా మీకు? యా, అవునండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నాకు అడిగారు, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. ఇప్పుడు ఫైనల్స్ ఎగ్జామ్స్ అండ్ ఆల్. ఓకే. సో ఫ్యూచర్ పీజీ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, తప్పకుండా పీజీకి అవకాశాలు చాలా జాతకంలో ఉన్నాయమ్మా. ఎందుకంటే గురుగ్రహం బాగున్నాడు. గురుగ్రహం అనేసరికి విద్యాకారకుడు, జ్ఞానకారుడు అని చెప్పి మీ జాతకం చూసుకుంటే జన్మించిన రోజు గురువారము రేవతి నక్షత్రం జన్మించారు మీరు. మీనరాశి వచ్చింది. లగ్నం చూసుకుంటే మీది వృషభ లగ్నం. లగ్నంలో కేతు నీచన పడ్డాడు. అంటే జాతకం చూసుకుంటే మీది సెల్ఫ్ అర్నింగ్ కెపాసిటీ లేడీ, ఓన్గా జాబ్ చేయడం, ఓన్గా సంపాదన చేయడము, ఈ విధంగా జాతకంలో యోగం బాగుంది. హెల్పింగ్ నేచర్ కూడా ఉంది. అదేవిధంగా చూసుకుంటే జాతకంలో లగ్నంలో కేతు రావడం వల్ల కొంచెం ఆటంకాలు అండి, కొంచెం కన్ఫ్యూజన్స్ ఎక్కువ ఉంటాయి, నిర్ణయం సరిగా తీసుకోలేకపోవడం. బికాజ్ వృషభ లగ్నంలో కేతుకు నీచస్థానం, సో ఆ విధంగా ట్రబుల్ ఉంది. లగ్నాధిపతి స్థితి చూసుకుంటే శుక్ర ఉచ్చంలో ఉన్నాడు. మీరు చూసేదానికి కూడా గుడ్ లుకింగ్, మీరు చాలా బ్యూటీగా కనపడతారు. బికాజ్ వృషభ లగ్నము, లగ్నాధిపతి కూడా శుక్ర కూడా ఉచ్చంలో ఉన్నాడు కాబట్టి చూసేదానికి మీరు బాగానే ఉంటారు. కానీ జాతకంలో శని బలం పెంచుకోవాలి. శని బలం దేనికోసం అంటే సమయానికి పని జరిగేదానికి. అదేవిధంగా బుధ బలం అంటే ఎడ్యుకేషన్లో ముందు వెళ్ళడానికి, బుద్ధి కమి థింకింగ్ పవర్ పెంచేదానికి చాలా బాగుందమ్మా. నాట్ ఓన్లీ మీ ఫ్యామిలీకి బాగా చేయడం కాదు, సమాజం కూడా మీరు బాగా చేస్తారు. అలాంటి జాతకంలో యోగం ఉంది. సో దానికి మీరు బలం పెంచుకొని ముందుకు రావాలి. జాతకంలో బుధాదిత్య యోగం ఉంది. బుధాదిత్య యోగం అంటే బుధ అంటే బుద్ధికి అధిపతి, థింకింగ్ పవర్ చాలా చాలా టాలెంటెడ్, ఇంటెలిజెంట్, ఈ టాలెంట్ అన్నీ ఎక్కువ బాగుంటాయి మీకు. దాంతోపాటు రవి అంటే ఆత్మకారకుడు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ధైర్యం, ఎవరు కేర్ చేయరు, మీరు డోంట్ కేర్, ఆ విధంగా ఉంటుంది. ఈ 2 గ్రహాలకు బలం పెంచుకుంటే చాలా సంతోషాలు, హ్యాపీగా ముందుకు వెళ్తారు మీరు. దానికోసం మీరు చేయాల్సిన పని ఒకటి మయూరి నీలం, దాంతోపాటు గరుడా పచ్చ, 2 రత్నాలు కలిపి పెట్టండి. ఈ 2 రత్నాలు కలిపి పెడితే 2016 మార్చి నుంచి 2022 మార్చ్, ఈ 6 years పీరియడ్ బంగారమైన పీరియడ్ అంటారు. ఆ పీరియడ్లో మీ పీజీ కూడా అయిపోతుంది. మంచి జాబు, మ్యారేజ్, సంతానము, గృహయోగం అన్నీ మీకు చాలా కలిసి వస్తుంది. చాలా బాగుంటుంది. విష్ ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. సార్ ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు, చూద్దాం. హలో, నమస్తే అండి, మీ పేరు? నవీన్ కుమార్ మేడం. నవీన్ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5585 మేడం. 55/1985. అవునండి. ఓకే, టైం చెప్పండి. 10:30 AM. మార్నింగ్ 10:30. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం, ఫ్యూచర్ బిజినెస్. ఓకే అండి, సార్తో మాట్లాడండి. నవీన్ గారు. సార్ చెప్పండి సార్. సార్ మీ వాయిస్ రావట్లేదండి. సార్ హలో, మీ లైన్ క్లారిటీ లేదు. సార్ వినపడుతుంది సార్, మీరు చెప్తే నాకు. నా మాట మీకు వినపడుతుంది కానీ మీ మాట నాకు వినపడాలి కదా. సార్ ఎనీవే
చెప్పండి, వాట్ ఇస్ యువర్ క్వశ్చన్? సార్ నా గురించి తెలుసుకుందామని సార్. ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి? ప్రజెంట్ ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను సార్. ఓకే సార్. జన్మించిన రోజు సండే తెలుసా మీకు? తెలియదు సార్. తెలియదు, రాసుకోండి. ఏంటో చూడండి, ఎంత శంకమ సమాజంలో పుట్టినరోజు తెలియదు, వాళ్ళ జాతకం తెలియదు, ఏ విధంగా ముందుకు రావాలి. అది కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరు జాగ్రత్త తీసుకోవాలండి. మేము ఎక్కడైనా బాంబేకి వెళ్ళాలంటే ఏం చేస్తాము? రూట్ అడుగుతాం, ఎలా వెళ్తే బాగుంటుంది, జర్నీ చేయాలంటే ఏ రూట్లో వెళ్ళాలి, కార్లో వెళ్తే అని సేఫ్టీని చూసుకుంటాం. ఇంత పెద్ద లైఫ్ జర్నీ చేస్తున్నారు మీరు. మీ లైఫ్లో కూడా ఏమన్నా ఎలా ఉన్నాయా, నా లైఫ్ వచ్చే కష్టాలు ఏమైనా ఉన్నాయా అనేది మీకు చాలా బాగుంటుంది కదా. ఎనీవే, జన్మించిన నక్షత్రం మీది విశాఖ నక్షత్రం జన్మించారు మీరు. వృశ్చిక తులారాశి వచ్చింది. లగ్నం కూడా చూసుకుంటే మీది మిథున లగ్నం వచ్చింది. లగ్నాధిపతి జాతకంలో నీచంలో పడ్డాడు మీనరాశిలో, కానీ శుక్ర ఉచ్చంలో ఉన్నాడు. నీచభంగ రాజయోగం అంటారు. నీచభంగ రాజయోగం అంటే లీడర్షిప్ క్వాలిటీస్, నాయకత్వం, కమాండింగ్ పవర్. ఫ్యూచర్లో మంచి పొలిటికల్గా ముందుకు రావచ్చు. మీరు ప్రయత్నం చేస్తే ఒక కార్పొరేటర్గా కానీ ఒక ఎమ్మెల్యేగా కానీ మీరు ముందుకు వచ్చే అవకాశాలు జాతకం చాలా బాగున్నాయి. దానికోసం చేయాల్సిన బలం పెంచుకోండి. జాబ్ పరంగా సెటిల్మెంట్ అవుతారు. నేను చెప్పిన మాట 2019లో మీరు ట్రై చేస్తే పొలిటికల్ కూడా కెరీర్ చాలా బాగుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఎందుకంటే జాతకంలో ఆ యోగం ఉంది కాబట్టి దానికి బలం పెంచుకుంటే ముందుకు రావచ్చు. సో దానికోసం మీరు చేయాల్సిన పని ఒకటి, ఇంద్రనీలం అంటారు. ఇంద్రనీలం అనేసరికి లైట్ బ్లూ కలర్ ఉంటుంది, దానికి ఇంద్రనీలం అంటారు. దాంతోపాటు ఆకుపచ్చ, పచ్చ ఎమరాల్డ్ అంటారు. ఈ రెండతో కలిపి పెడితే లైఫ్ చాలా బాగుంటారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. సార్ ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు, చూద్దాం. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు యాదయ్య అండి. యాదయ్య గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ అండి, హైదరాబాద్. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. ఎందుకంటే కొంచెం నేను ఏ పని చేసినా కూడా కొంచెం మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. సార్ ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, టైం చెప్పండి, సార్ చెప్తారు. మేడం నా డేట్ ఆఫ్ బర్త్ అంటే నేను ఎంప్లాయ్ కానీ అంత లేదు. ఏజ్ అంటే ఒక 49 years ఉంటుంది మేడం. ఓకే, యాదయ్య గారు. సార్ నమస్తే అండి. సార్ నమస్కారం. నమస్కారం, మీరు కాల్ చేసిన దానికి ధన్యవాదాలు. సార్ థ్యాంక్ యూ సార్. చాలా రోజులు కలిసి ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను మీ గురించి సార్ నేను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ట్రై చేశారు, కానీ మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ అయితే కదా. ప్రకారంగా 10/8/1945 ఉంది. అది కరెక్ట్ కాదు నాకు తెలియదు. మీరు చిన్న పని చేస్తే బాగుంటుంది. మీరు నేరుగా రాగలిగితే మీ చేతి రేఖలు పడి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అక్యురేట్గా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే కొంచెం సమస్య వస్తుంది. ఎందుకంటే మేము ఎంత చెప్తే కూడా అది మీకు రివర్స్ అవ్వచ్చు. అది జరగకూడదు. లైఫ్లో మీరు ముందుకు రావాలి. అందుకనే మీరు చేసిన పని నేరుగా అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి నాకు కలిస్తే చాలా బాగుంటుంది. చేతి రేఖలు పట్టి నాతో పాటు మా రాశి జెమ్స్ అండ్ జ్యువెలర్స్ మా షోరూంలో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ టీమ్స్ ఉన్నారు కాబట్టి ఇది డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ లేకునే వాళ్ళకి చాలా రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి దాంట్లో హస్త సాముద్రికం అంటారు, దానికి పాలిమిస్ట్రీ అంటారు ఇంగ్లీష్లో, ప్రశ్నశాస్త్రము, అదేవిధంగా వచ్చేసి మీ మొదటి సంతానం డేట్ ఆఫ్ బర్త్ తీసుకోవడం కానీ ఇవేమీ చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు నేరుగా రాగలిగితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి, చాలా హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. కానీ సారీ, ఆయన చాలా ట్రై చేస్తున్నారంట. లైన్ కలిసింది కానీ ఆయన దగ్గర డేట్ ఆఫ్ బర్త్ లేదు. చిన్న ఎగ్జాంపుల్, ఇక్కడ చాలా మంది చూస్తున్నారు, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే చెప్పడం కష్టం. ఎందుకంటే మేము డాక్టర్ దగ్గర వెళ్తాము, ఏదో కడుపు నొప్పి వచ్చింది, ఏదో ప్రాబ్లం ఉందంటే వాళ్ళు ఏం చేస్తారు, యూరిన్ టెస్ట్ మస్ట్ అండ్ షుడ్, బ్లడ్ టెస్ట్ మస్ట్ అండ్ షుడ్, అదేవిధంగా ఎక్స్రే, స్కానింగ్ ఎందుకు చూస్తారు అంటే వాళ్ళకు ట్రీట్మెంట్ చేయడానికి కూడా ఒక తృప్తి ఉంటుంది, పేషెంట్కి కూడా చాలా సంతోషం ఉంటుంది. అంటే వాళ్ళు తెలిసిపోతుంది చిన్న పెద్ద ప్రాబ్లం చెప్పి. దానికోసమే ఓ జాతకం తెలియచేయాలంటే గ్రహాల స్థితి కావాలి. దానికోసం ఇక్కడ అడుగుతాము. లేఖన పక్షంలో నేరుగా రాగలిగితే చేతిరేఖలు పట్టి చెప్పడం కూడా చాలా హ్యాపీ. విష్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. మీరు సార్ని నేరుగా కలవాలి అనుకుంటే టీవీ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి స్వయంగా కలిసి మీ సమస్యకు తగిన పరిష్కార మార్గాన్ని తెలుసుకోండి. సార్ ఇప్పుడు ఇంకొక కాలర్ లైన్లో ఉన్నారు, చూద్దాం. హలో, హలో మేడం. నమస్తే అండి, మీ పేరు? యాకయ్య మేడం. యాకయ్య గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వరంగల్ మేడం. ఏంటండి? వరంగల్. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13/6/1989. 1989. మీ టైం చెప్పండి సార్. టైము మార్నింగ్ అవర్స్లో మేడం. మార్నింగ్ ఎగ్జాక్ట్ టైం చెప్పరా? ఎగ్జాక్ట్ తెలియదు. ఓకే, మార్నింగ్ చాలండి. ఓకే అండి, సార్తో మాట్లాడండి. ఓకే. ఏకయ్య గారు. సార్ నమస్కారం సార్. సార్ నమస్కారం, చెప్పండి, వాట్ ఈస్ యువర్ క్వశ్చన్? సార్ నా ఫ్యూచర్ ప్లానింగ్ ఎట్లా ఉంటుంది అనేది. ఇప్పుడే బాగలేదు, ఫ్యూచర్ అడుగుతున్నాను. మీరు ఇప్పుడు ఎలా ఉంది లైఫ్ మీది? ప్రస్తుతానికైతే పీజీ కంప్లీట్ అయింది సార్. ఓకే. జాబ్ కోసం ఏమో సర్చింగ్ చేస్తున్నా. ఓకే.
అదే ఎలా ఉంటుంది తప్పకుండా అండి. జన్మించిన రోజు మంగళవారం జన్మించారు మీరు, హస్త నక్షత్రం జన్మించారు, కన్యా రాశి. లగ్నం చూసుకుంటే మీది మిథున లగ్నం వచ్చింది. లగ్నంలో శుక్ర ప్రభావం ఉంది. సార్ నాది ఏ రాశి సార్? కన్యా రాశి అండి. ఓకే రాసుకోండి. మీరు హస్త నక్షత్రము కన్యా రాశి జన్మించారు. జాతకంలో చూసుకుంటే గవర్నమెంట్ జాబ్కి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీరు కొంచెం బ్యాంకింగ్ సెక్టర్లో వెళ్ళండి సార్. బ్యాంకింగ్ సెక్టర్లో వెళ్ళేసి ఎగ్జామ్ రాస్తే తప్పకుండా మీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది. అకౌంట్స్కి సంబంధించింది కానీ బ్యాంక్ సంబంధించిన దాంట్లో వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దానికోసం మీరు చేయాల్సిన పని తెలుగులో కెంపు అంటారు, ఇంగ్లీష్ రూబీ అంటారు. దాంతోపాటు తెలుగు స్వాతిముత్యం, ఇంగ్లీష్ కేశీపర్లు అంటారు. ఈ 2 రత్నాలు పెట్టుకోవాలి. అంటే ఒకటి కెంపు, స్వాతిముత్యం 2 రత్నాలు కలిపి పెట్టుకొని నేను చెప్పిన మార్గంలో వెళ్ళండి. తప్పకుండా ఇదే ఇయర్ 2015 నవంబర్లో గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు జాతకంలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి చాలా హ్యాపీగా ముందుకు వెళ్తారు, సంతోషంగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. సార్ ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు, చూద్దాం. హలో హలో మేడం. నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు శ్రీను అండి. శ్రీను గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? దిల్సుఖ్ నగర్ నుంచి అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 20 సెప్టెంబర్ 1983 మేడం. 20 సెప్టెంబర్ 1983. అవును మేడం. టైం చెప్పండి సార్. టైం మార్నింగ్ 8:30 అండి. మార్నింగ్ 8:30. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి, ఏది చేసినా కలిసి రావట్లేదు. ఓకే, సార్తో మాట్లాడండి. ఓకే. సార్ మీ పేరేం చెప్పారు? శ్రీను అండి. నమస్తే సార్. సార్ నమస్కారం శ్రీను గారు. సార్ నా పేరు శ్రీను అండి. ఓకే, ఏం చేసినా కలిసి రావట్లేదండి. తప్పకుండా అండి. మీరు జన్మించిన రోజు మంగళవారం తెలుసా మీకు? అవునండి, మంగళవారం. శతభిష నక్షత్రం కుంభరాశి. అవునండి. లగ్నం చూసుకుంటే తులా లగ్నం వచ్చింది. లగ్నంలో శని ప్రభావము. తులా లగ్నం అనేసరికి లగ్నంలో శని ఉచ్చంలో ఉన్నాడు. ఎందుకంటే తులారాశిలో శని గ్రహంకి ఉచ్చస్థానం. కానీ జాతకం చూసుకుంటే బై బర్త్ పేదరికం, పావర్టీ. చాలా కష్టాలు చూసి ముందుకు వచ్చారండి. ఏంటండి? బై బర్త్ పేదరికం, పావర్టీ అండి. అంటే చాలా కష్టాలు చూసి ముందుకు వచ్చారు, చాలా ట్రబుల్తో ముందుకు వచ్చారు. ఇదివరకు లైఫ్ సెటిల్మెంట్ రాలేదు. కారణం ఏంటంటే ధనస్థానంలో కేతు. అంటే అన్ని దగ్గరికి వచ్చి ఆగిపోవడం, పోస్ట్పోన్ డిలే అవ్వడం, చేతికి వచ్చి నోటుకు లేదు, తినేసరికి కిందకి పడిపోతుంది. కేతుతో పాటు గురువు కూడా కలిశారు. దానికి ఏమంటారంటే గురువు స్థానం, టీచింగ్ ఫీల్డ్. నలుగురు చెప్పగలుగుతారు, మీరు అందరికీ మీరు అడ్వైస్ చేయగలుగుతారు. ఇలాంటి మెంటాలిటీ, చాలా మైండ్ ఉంది, చాలా బుద్ధి ఉంది. వేరే వాళ్ళ కోసం మీరు మంచిగా చేయగలుగుతారు, కానీ ఓన్కి వచ్చేసరికి జీరో అయిపోతారు. అదేవిధంగా జాతకంలో చూసుకుంటే కర్మస్థానం రవి కూడా వయంలో వచ్చాడు. రవి గ్రహం అనేసరికి మీకు ఆత్మ స్థైర్యం ఇచ్చేవాడు, లైఫ్లో స్థిరంగా లైఫ్ ఇచ్చేవాడు, స్టెబిలిటీ ఇచ్చేవాడు, డెవలప్మెంట్ ఇచ్చేవాడు, ఇంప్రూవ్మెంట్ ఇచ్చేవాడు రవి గ్రహం. జాతకంలో వయంలో వచ్చాడు. దానివల్ల కొంచెం ఆటంకాలు ఎక్కువ. నాన్నగారికి ట్రబుల్స్, అంటే ఇంట్లో కూడా పరిస్థితి బాగలేదు. ఇవన్నీ మీరు కొంచెం సఫర్ అవుతున్నారు. దానికోసం మీరు చేయాల్సిన పని ఒకటి కనక పుష్యరాగం, ఇంగ్లీష్లో ఎల్లో సఫైర్ అంటారు. దాంతోపాటు తెలుగులో కెంపు, ఇంగ్లీష్ రూబీ అంటారు. ఈ 2 రత్నాలు కలిపి పెడితే తప్పకుండా లైఫ్ చాలా హ్యాపీగా ఉంటారు, అన్నీ కలిసి వస్తుంది. ఇదివరకు ఎందుకు కలిసి రావడం లేదంటే కేతుతో పాటు గురువు కలవడం వల్ల అన్ని ఆటంకాలు అన్ని దగ్గరికి వస్తున్నాయి, ఆగిపోతున్నాయి. పోస్ట్పోన్ చూడండి, 32 ఏండ్లు అయింది. మీ మైండ్లో ఇదివరకు మీరు ఏం చేయాలి, ఏ లైన్లో అయినా మీకు కూడా అర్థం రావట్లేదు. అంటే ఆ విధంగా మీకు ఆటంకాలు చూస్తున్నారు. ఇవన్నీ మీకు తొలగిపోవాలి, మంచి మార్గంలో ముందుకు రావాలి, రాజా మార్గంలో ముందుకు రావాలంటే ఈ 2 రత్నాలు పెట్టుకుంటే తప్పకుండా మీకు మంచి డోర్స్ ఓపెన్ అవుతుంది. మీకోసం చాలా హ్యాపీగా ఉన్నారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. సార్ ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు, చూద్దాం. హలో గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి, మీ పేరు? మా పేరు కిరణ్ అండి. కిరణ్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వరంగల్ నుంచి అండి. ఎవరి గురించి మా తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇంట్లో వాళ్ళ గురించి అండి. శశికళ పేరు. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14/7/1990 జూలై 1990. మార్నింగ్ 7:30 to AM. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఫ్యూచర్ గురించి తెలుసుకున్నాను. ఓకే అండి, సార్తో మాట్లాడండి. సార్ ఇప్పుడు ఎలా ఉంది మీ మేడంకు? ఇప్పుడైతే పర్లేదు సార్, ప్రైవేట్ జాబ్ చేస్తారు. ఓకే సార్, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? ఫ్యూచర్ ఓన్లీనా, ఇంకేమైనా వేరే ఏమైనా ఉందా ప్రశ్న? ఫ్యూచర్ గురించి అండి, అంతే. ఓకే సార్, జన్మించిన రోజు శనివారం తెలుసా మీకు? తెలియదండి. ఉత్తర భారతదేశం జన్మించారు మీ మిస్సెస్. మీనరాశి. లగ్నం చూసుకుంటే ఇక్కడ కర్కాటక లగ్నం వచ్చింది. లగ్నంలో బుధ కేతు గ్రహం. కొంచెము మీ మిస్సెస్కి దైవభక్తి ఎక్కువ, గాడ్ గ్రేస్ ఎక్కువ ఉంది. కొంచెం పూజలు చేయడం ఎక్కువ, కొంచెం ఎక్కువ టెంపుల్స్కి వెళ్ళడం కానీ ఇవన్నీ ఉంటాయి. సల్ఫర్ని బుధ వచ్చి రావడం వల్ల కొంచెం టాలెంటెడ్, చాలా ఇంటెలిజెంట్, తనకు ఓన్ జాబ్ చేయడము, సంపాదన చేయడము మీకు హెల్ప్ చేస్తుంది. ఫ్యూచర్ కూడా బాగుంటుంది. ప్రయత్నాలు చేస్తే గవర్నమెంట్ జాబ్కి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కారణం ఏంటంటే రవి ఉచ్చంలో అన్నాడు, కానీ కొంచెం గురువుకి బలం పెంచుకోవాలి. వయ్యంలో గురువు రావడం వల్ల ఆటంకాలు ఎక్కువ. ఆటంకాలు అంటే ధనంకి ఆటంకాలు, ఖర్చు ఎక్కువ. ఇలా డబ్బు ఆదాయం తక్కువ ఉంటుంది, ఖర్చు ఎక్కువ ఉంటుంది. డబ్బు వస్తున్నాయి, ఖర్చు అయిపోతున్నాయి.
కొంచెం తనకి హెల్త్ పరంగా ట్రబుల్ ఉందండి, కొంచెం గైనిక్ ప్రాబ్లం ఉంటుంది. గైనిక్ అంటే గర్భసంచికి సంబంధించిన ట్రబుల్స్ వస్తున్నాయి కాబట్టి దానికోసం మీరు కొంచెం బలం పెంచుకుంటే బాగుంటుంది. మీరు చేయాల్సిన పని ఒకటి స్వాతి ముత్యం, ఇంగ్లీష్లో కేశీ పళ్ళు అంటారు, దాంతోపాటు ఒకటి కనక పుష్యరాగం, ఇంగ్లీష్ ఎల్లో సఫైర్ అంటారు. ఈ 2 రత్నాలు కలిపి పెడితే మీ మిస్సెస్ బ్రైట్ ఫ్యూచర్, చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ముందుకు వస్తారు. ఉండే దోషము ఆరోగ్య సమస్య, ఆ సమస్య నుంచి బయటికి పడేదానికి, గవర్నమెంట్ జాబ్ పొందేదానికి ఈ 2 రత్నాలు పెడితే తప్పకుండా ఒకవైపు మంచి గవర్నమెంట్ జాబ్, సెక్యూర్ జాబ్ వస్తుంది. దాంతోపాటు మీ మిస్సెస్ హెల్త్ కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. విష్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. ఇప్పుడు ఇంకొక కాలర్ లైన్లో ఉన్నారు, చూద్దాం సార్. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? మల్లేష్ అండి. మల్లేష్ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం, రామ్నగర్, హైదరాబాద్ మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. అంటే ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ లేదు మేడం, ఏదో అప్పుడు వేసారు, అది కరెక్ట్ కాదు ఒరిజినల్ గా అయితే. ఓకే అండి సార్, ఏమన్నా సార్ చెప్తారేమో అని. మల్లేష్ గారు ఎక్కడుంటారు మీరు? సార్ నమస్తే సార్, రామ్నగర్ సార్, హైదరాబాద్ సార్. సార్ హైదరాబాద్లో ఉంటారు మీరు. నా ప్రోగ్రామ్ చూస్తారా? సార్ నా ప్రోగ్రామ్ చూస్తారా అప్పుడు అంటున్నా? సార్ చూసాను సార్. దీంట్లో చూస్తారా? వేరే ఛానల్ కూడా చూసారా మీరు? సార్ వేరే ఛానల్లో కూడా చూసారా? ఇది చూస్తున్నారా అంటున్నా? ఇది కాకుండా మామూలుగా వేరే ఛానల్లో కూడా మీ అడ్వర్టైజ్మెంట్ అదే ఏదో వస్తుంది సార్. అవును, చూస్తున్నారు మీరు. చూడండి మల్లేష్ గారు, మల్లేష్ అంటే మా అనేసరికి సింహరాశి, రాశి పట్టి మీ పేరు పట్టి జాతకం చెప్పడం కరెక్ట్ పద్ధతి కాదు. మీరు నా అడ్వర్టైజ్మెంట్ చూసే ఉంటారు. పెద్ద పెద్ద నాయకులు నా గురించి చెప్పారు, పెద్ద పెద్ద హీరోలు అందరూ నా గురించి చెప్పారు, అని జరిగిన వాళ్ళ లైఫ్లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అని మీకు తెలియచేశారు, అన్ని చూశారు. ప్రజల కోసం వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. కాబట్టి మీరు చేయాల్సిన పని చిన్నగా ఒక ఫోన్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకుని రాగలిగితే తప్పకుండా మీ చేతిరేఖలు పట్టి 100% మీ లైఫ్లో మార్పు వస్తుంది. ఎందుకంటే మా క్యాప్షన్ కూడా 1 విజిట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. అర్థం ఏంటి? ఒక్కసారి మీరు రాగలిగితే మీ లైఫ్లో మార్పు చూస్తారని చెప్పి, దానికోసము అక్యూరేట్ డేట్ ఆఫ్ బర్త్ కావాలి, లేఖన పక్షంలో చేతిరేఖలు కావాలి. ఇలాంటి టీవీ షోస్లో మీరు చేయలేదు కదా చూసేదానికి, దానికోసమే మా నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి కలిసి తప్పకుండా చాలా హ్యాపీగా ఉంటారు. మల్లేష్ గారు ట్రై చేయండి మీకోసం, మీ లైఫ్ కోసం. ఎందుకంటే జాతకం ఏం చెప్తుంది? మీరు ఎలా ఉండాలి, ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు, మీ తండ్రి తల్లి చెప్పలేని విషయం మిమ్మల్ని తెలియచేస్తాం మీకు. ఈరోజు ఒకరు వచ్చారు 58 ఇయర్స్, 58 ఏళ్ళు. ఆయన నాకు చెప్తున్నాడు, సార్ నా గురించి ఇదివరకు నాకు తెలియదు, మీరు తెలియచేశారని చెప్పి. ఆయనకి తెలియదంట ఆయన గురించి. అంటే ఆయనలా ఉండే టాలెంట్ మేము అన్నీ తెలియచేసాము. ఒక జాతకం ఏ విధంగా ఉంటుందంటే, ఒక మనిషి స్వభావము, ఆయన నేచరు, ఏ ఫీల్డ్లో వెళ్తే బాగుంటుంది, ఆయనకి ఏ బిజినెస్ కలిసి వస్తుంది. కొంతమంది ఉంటారు లెఫ్ట్లో చీకటి, రైట్లో చీకటి, ఫ్రంట్లో చీకటి, వెనక చీకటి, 4 దిక్కులు చీకటి. భగవంతుడు మా అదృష్టంలో కష్టాలు రాసేసారండి. మా బంధువులే మనిషి దూరం అయిపోయారు, మాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, చాలా బాధపడతారు. నేను జాతకం చూస్తాను కదా, రోజుకి 30 మంది చూస్తాను కదా, దాంట్లో ఒక 5 మంది ఇదే డైలే చెప్తారు, మా టైమే బాగలేదండి, పుట్టినప్పుడే కష్టాలే, దరిద్రం మా లైఫ్, ఇలా వాళ్ళు చాలా తిట్టుకుంటారు. చాలా తప్పు. ఆ కష్టాలు ఉంటే కూడాను, అలాంటి చీకటి ఉంటే కూడాను, ఆ చీకటికి వెలుగు ఉంది. జ్యోతిషం అంటే అర్థం ఏంటి? జ్యోతిష రత్నాలు అంటారు. జ్యోత్ అనేసరికి వెలుగు, ఇష్ అంటే దేవుడు. ఆ భగవంతుడు చూపించిన మార్గాలు మీరు పాటిస్తే తప్పకుండా మీ లైఫ్లో వెలుగు వస్తుంది. ఇక్కడ చిన్నగా ఒక తెలియజేశానండి, మేము చాలా ఆశ ఉండే కొంతమంది తిట్టుకుంటాము. ఏమంటే మా అన్నయ్య చాలా బాగా ఉండేవాడండి, మాకేం చూడట్లేదు, మా బ్రదర్కి చాలా బాగుంది, వాళ్ళని ఇవ్వట్లేదు, మాకు సపోర్ట్ చేయట్లేదు, మా అడగట్లేదు, ఇది చాలా బాధపడిపోతారు. వాళ్ళు ఏమి ఇస్తారండి? ఎంత ఇస్తారు మీకు? 5,000, 10,000, 1 లక్ష ఇవ్వచ్చా? ఆ దేవుడు ఇస్తే మీరు ఇంకొకరు ఇవ్వచ్చు. ఆ దేవుడు స్వయంగా మీ ఇంటికి వచ్చి ఇవ్వడు. అంటే మార్గాలు చూపి ఇందుకు చెప్పాను కదా, భూమి క్రియేట్ చేశాడు, ఆకాశం తయారైంది, గ్రహాలు తయారు చేశారు, అని తయారు చేసిన తర్వాత ఒక నిజాం ఖాయం చేశాడు ఆయన. అంటే ఒక పెద్ద ప్రిన్సిపల్స్, మార్నింగ్ సూర్యోదయం అవడము, ఈవినింగ్ అస్తమం రావడము, మళ్ళీ చంద్ర రావడము, ఇవన్నీ ఉన్నాయి. అంటే క్లౌడ్ వచ్చిన తర్వాతనే వర్షం కురుస్తుంది, మూడం వచ్చిన తర్వాతనే వర్షం కురుస్తుంది. అదేవిధంగా ప్రతి ఒక్కటి ఫిక్స్ అయిపోయింది. మీ లైఫ్లో కూడా ఉండే కష్టాల నుంచి బయటకు రావాలంటే దానిలో గుణం ఉంటుంది. ఏ విధంగా సూర్యుడు వెలిగిస్తారు, చందమామ దానికి ఏమంటే చల్లతన ఇస్తారు, మాకు దాహం మతం చేస్తాము, నీరు తాగుతాము, మా నీరు వచ్చేసి మా దాహం మారుస్తాడు. అదేవిధంగా మంచి పువ్వు వచ్చేసి మెల్లిగా అంటారు, పువ్వు అంటారు కదా, సువాసన ఇవ్వడము. అదేవిధంగా ఈ రత్నాలు కూడా మీ లైఫ్లో ఉండే చీకటిలో వెలిగిచ్చే ఆ గుణము దేవుడు రత్నాల్లో పెట్టాడు. ఈ రత్నాలకు ఇంత వాల్యూ ఎందుకుంది? ప్రపంచవ్యాప్తంగా, ఏదో మా హైదరాబాదు, మా తెలంగాణ, మా ఆంధ్ర కాదు, మా భారతదేశం అని కాదు, మా ఇండియాని కాదు, ప్రపంచవ్యాప్తంగా
రత్నాలకి క్రోర్స్ ఆఫ్ రూపీస్ వాల్యూ ఉంది. ఎందుకు వాల్యూ ఉంది? బ్యూటీ కోసమా, ఇది అందముని అని చెప్పి లేదు. దాంట్లో ఆ శక్తి ఉంది కాబట్టి ఈ రత్నశాస్త్రం వచ్చేసి ఇవల్ల నిన్న వచ్చింది కాదు. దీని వెనక లక్షలాది ఏడాది కూడా అయిపోయింది. అంటే ల్యాక్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో నుంచి ఇది దానికి ఏమంటే పద్ధతి ఒక సంప్రదాయం వస్తూ ఉంది. పాత కాలంలో రాజులు మహారాణి అన్ని వాళ్ళు పెట్టుకొని ధరించి మాకు చూపించారు. వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు? అలంకారం కోసమా? లేదు. వాళ్ళు కూడా దేశం యుద్ధానికి వెళ్ళాలి, మనశాంతంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, వాళ్ళు కూడా పెట్టుకున్నారు ఆరోగ్యం ఉండేదానికి. అదేవిధంగా దీని వెనక సైన్స్ కూడా సపోర్ట్ చేసింది. సైంటిఫిక్ కూడా రీజన్స్ ఉన్నాయి. కాస్మిక్ రేసు, ఆకర్షణ శక్తి అని చెప్పి. అదేవిధంగా ప్రతి ఒక్క హోలీ బుక్లో అండి, అంటే చూడండి మీరు హోలీ బుక్ ఖురాన్ తీసుకోండి, గరుడ పురాణం తీసుకోండి, అగ్ని పురాణం తీసుకోండి, బైబిల్ తీసుకోండి, ప్రతి ఒక్క హోలీ బుక్లో రత్నాల గురించి మెన్షన్ చేయడం జరిగింది. సో అందుకనే ఇలాంటి మీరు శాస్త్రం పాటిస్తే తప్పకుండా లైఫ్ చాలా హ్యాపీగా ఉంటారు. ఇంత డిస్కషన్ ఎందుకు వచ్చింది? మలేషియాని కాల్ చేశారు, ఏం చెప్పారు ఆయన? మేము ప్రోగ్రామ్ చూస్తున్నాము, మీ యాడ్ చూస్తున్నాము, అన్ని ఛానళ్ళు చూస్తున్నాము, కానీ ఇదో రాలేదు ఆయన టైం రాలేదు. ఆ టైం రావాలి ఎందుకంటే మీ టాలెంటు, మీ సక్సెస్ కనపడేది ఆస్ట్రాలజీలో అండి. ఒక జాతకం అనేసరికి అర్థం ఏంటి? మీ సక్సెస్, మీ టాలెంటు ఎక్కడుంది తెలియచేయడమే ఆస్ట్రాలజీ. ఒకవేళ ఆ టాలెంటు బయటకు తీసుకురావాలంటే దానికి ఒక మార్గం కావాలి, ఒక సంప్రదాయం కావాలి. అలాంటి సంప్రదాయంకి ఈ పవర్ ఆఫ్ జెమిస్టోన్స్ అంటారు. ఈ భగవంతుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఇచ్చి భూమి మీద పంపించాడు. వితౌట్ టాలెంటు భూమి మీద ఎవరు రాలేదు. లాస్ట్ ఇయర్ ఒకరు నా దగ్గరకు వచ్చారు, ఆయనకి ఏమి తెలియదు, ఒక భాష తెలుసు, ఇంకేం తెలియదు, రాయడం కానీ చదవడం ఏం తెలియదు. కూర్చొని 5 మినిట్స్లో ఇట్లా పెన్సిల్ తీసుకొని ఒక పేపర్ తీసుకొని నా పెయింటింగ్ చేశాడు ఆయన. ఆ గుణం దేవుడు ఇచ్చాడు ఆయనకి. ఒక్కొక్క పెయింటింగ్కి హిస్ ఛార్జింగ్ 30,000 40,000. ఆ డబ్బు కూడా తెలియదు లెక్కేయడము. ఆ గుణం దేవుడు ఇచ్చాడు. సో ఆ విధంగా ఈ మాట ఎందుకు చెప్తున్నాను? ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంటు ఆ రంగంలో ముందు వెళ్ళడానికి ఒక మార్గం అవసరం ఉంటుంది. చిన్నపిల్లలకి స్కూల్స్లో, చిన్నపిల్లలని కాదు స్టూడెంట్స్కి ఏం చేస్తారు? ప్రతి ఒక్క స్కూల్స్లో టెక్స్ట్ బుక్తో పాటు గైడ్ ఇస్తారు. ఎందుకంటే ఒకవేళ టెక్స్ట్ బుక్లో మీకు అర్థం అవ్వకపోతే గైడ్ చూసుకోండి, గైడ్లో ఆన్సర్ ఉంటుంది. అర్థమైందా? మా లైఫ్ కూడా టెక్స్ట్ బుక్ అండి. కొన్ని విషయాలు మాకు తెలియదు, మేము అనుకుంటాము ఇదే రైట్ అనుకుంటాము, అది రైట్ కాదు. గైడ్ చూసుకోవాలి, ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్పి. ఇలా తెలుసుకొని ముందుకు వెళ్తే చాలా సంతోషం, చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే సార్, ఇప్పుడు ఒక కాలర్ లైన్లో ఉన్నారు, చూద్దాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? పవన్ కుమార్. పవన్ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. మార్చ్ 28th 1987. మార్నింగ్ 8:30 పుట్టాను. మార్నింగ్ 8:34. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఫ్యూచర్ ఎలా ఉంటుంది? మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, కొంచెం సిగ్నల్స్ ఉన్న ఏరియాకి వచ్చి మాట్లాడండి ప్లీజ్. అదే నా లైఫ్ అలా. ఓకే అండి, సార్తో మాట్లాడండి. పవన్ గారు, సార్ జన్మించినారు శనివారం, తెలుసా మీకు? శనివారం జన్మించారు, పూర్వభద్రం జన్మించారు మీరు. కుంభరాశి వచ్చింది, లగ్నం చూసుకుంటే మీది మేష లగ్నం వచ్చింది. మేష లగ్నం అనేసరికి లగ్నంలో కుజ ప్రభావము, అగ్రెసివ్ నేచరు, కొంచెం ఎవరు సినిమాకి వాళ్ళు హీరోగా బిహేవ్ చేస్తారు. కొంచెం కోపం ఎక్కువ, షార్ట్ టెంపర్, తొందరగా రియాక్ట్ అయిపోతారు, తొందరగా కోపం వచ్చేస్తుంది. కానీ ఇంకొకటి మీ జాతకం ఏముందంటే కన్ఫ్యూజన్స్ ఎక్కువ, నిర్ణయాలు సరిగా తీసుకోలేకపోవడము, చంచనత్వము. మీరు ప్రతి ఒక్క పని చేస్తారండి, అది కలిసి రాకపోతే వేరే మీరు వెతకడం, అంటే ఆల్టర్నేటివ్ సోర్స్ వెతుకుంటారు. చాలా తప్పది. అంటే ఒక ఫీల్డ్లో వెళ్తే ముందుకు వెళ్ళాలని చెప్పి. జాతకం చూసుకుంటే మీద యోగం ఇచ్చేవాడు రవి గ్రహం వయంలో వచ్చాడు, అది కూడా రాహుతో పాటు కలిశాడు. మీకు యోగం ఇచ్చేవాడు, లైఫ్లో మంచి స్టేబిలిటీ ఇచ్చేవాడు, డెవలప్మెంట్ ఇచ్చేవాడు రవి గ్రహం రాహుతో కలిశారు. దానివల్ల వచ్చే నష్టాలు ఏమంటే మీకు లైఫ్లో నో స్టేబిలిటీ, నో డెవలప్మెంట్, నో ఇంప్రూవ్మెంట్, గుర్తింపు, స్టేటస్ అంటారా కదా. పవన్ అనే ఒక స్టేటస్ ఇది వరకు జాతకం లైఫ్లో రాలేదు. అదేవిధంగా జాతకం చూసుకుంటే హెడేక్ ఉంటుంది, స్టమక్ పెయిన్ ఉంటుంది, హెల్త్ కూడా ట్రబుల్ ఉంది మీకు. దీని నుంచి బయటకు వచ్చేదానికి మీరు చేయాల్సిన పని రవి బలం పెంచుకోవాలి, దాంతోపాటు చంద్రబలం పెంచుకోవాలి. చంద్రబలం దేనికోసము? ఇందాక చెప్పాను కదా, కన్ఫ్యూజన్స్ ఎక్కువ, నిర్ణయాలు సరిగా తీసుకోలేకపోతారు, చంచనత్వము, ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఎక్కువ వెతుక్కుంటారు. దానికోసము బయటికి పడేదానికి ఒకటి స్వాతిముత్యం, దాంతోపాటు కెంపు, రెండత్నం కలిపి పెడితే బ్రైట్ ఫ్యూచర్ చాలా బాగుంటుంది, లైఫ్ చాలా హ్యాపీగా ఉంటారు. విచ్ ఆల్ ద బెస్ట్ సార్. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చాలామంది చూస్తున్నారు కాబట్టి
ఇప్పుడు ఒక ప్రకృతి ఉందండి, నేచర్ ఉంది. ఇప్పుడు ఎండాకాలం, ఈరోజు 38 డిగ్రీ వచ్చింది, ఫుల్ వేడి బయట. కానీ ఆఫీసెస్లో అందరూ ఏసీ యూస్ చేస్తున్నారు. అంటే వేడికి ఎవరు ఆపలేరు, ఎండకి ఎవరు ఏం చేయలేరు, ప్రకృతి ఎవరు ఏం చేస్తారండి, ఎవరు ఏం చేయలేరు. కానీ పరిష్కారం మా చేతిలో ఉంది. ఏం పరిష్కారము? ఎయిర్ కండిషను, కూలరు, ఫ్యాను. వర్షము ఎవరు ఆపలేరండి, ప్రకృతి అది. కానీ మేము ఏం చేస్తాము? గొడుగు యూజ్ చేస్తాము. అదేవిధంగా జాతకంలో కొన్ని దోషాలు ఉన్నాయి, దోషాలను జరగాలి, జరుగుతుంది ప్రమాదం. కానీ ఆపేదానికి, దాని నుంచి బయటికి పడేదానికి ఒక పరిహారం మార్గం ఉంది. ఇలాంటి పరిహార మార్గం మీరు ఫాలో అవుతే లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. సార్ ఇంకొక కాలర్ లైన్లో ఉన్నారు, చూద్దాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, మా పేరు కిరణ్ అండి. కిరణ్, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకున్నాను. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. నా డేట్ ఆఫ్ బర్త్ 21st 9/9/1991. 1991. టైం చెప్పండి సార్. మార్నింగ్ 6 అండి. మార్నింగ్ 6 AM. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఫ్యూచర్ ఎలా ఉంటుందండి, ఓకే. కానీ జాబ్స్ ఏమైనా? కిరణ్ గారు Sir, ఏం come on. చదువుతున్నారు ఇప్పుడు మీరు? ప్రజెంట్ డిగ్రీ 2nd ఇయర్. బీకామా? అవునండి. చాలా రైట్ అండి. అంటే కొంచెం ఫ్యూచర్లో మీరు ఎంబీఏ కూడా చేసిన ప్రయత్నం చేయండి. ఓకే. నక్షత్రం చూసుకుంటే మీది ధనిష్ట నక్షత్రంలో జన్మించారు మీరు, మకర రాశి వచ్చింది. లగ్నం చూసుకుంటే మీది కన్యా లగ్నం. లగ్నంలో రవి మంగళ యోగం ఉందండి. రవి మంగళ యోగం అనేసరికి కొంచెం క్వాలిటీస్ చాలా బాగుంటాయి. అకౌంట్స్ సెక్టర్లో చాలా బాగుంటుంది. అకౌంట్స్ కానీ, చార్టర్డ్ అకౌంట్గా కానీ ముందుకు వచ్చేదానికి, ఫినాన్స్ ఫీల్డ్లో అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు బీకామ్ చేస్తున్నారు కాబట్టి ఫ్యూచర్లో మీరు ఫినాన్స్లో ఎంబీఏ చేయండి, చేస్తే చాలా బాగుంటుంది. బ్యాంకింగ్ సెక్టర్లో గవర్నమెంట్ జాబ్ వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ జాతకంలో చూపిస్తున్నాయి, కనపడుతున్నాయి. కానీ చూసుకుంటే కొంచెం ఇంట్లో పరిస్థితి బాగలేదండి. కొంచెం మదర్ చాలా సిక్ అయి ఉంటారు. మదర్కి హెల్త్ పరంగా ట్రబుల్ చూపిస్తుంది. ఎందుకంటే 4th ప్లేస్లో కూడా రాహు చంద్ర కలవడం వల్ల కొంచెం ట్రబుల్, డిస్టర్బెన్స్, మదర్కి కూడా ఆటంకాలు ఉన్నాయి. జాతకంలో కొన్ని దోషాలకి బలం పెంచుకోవాలి. ఏంటి దోషాలు? లగ్నాధిపతి మీకు ఆయన కర్మస్థానం వర్కింగ్ ఇచ్చేవాడు బుధగ్రహము వయ్యంలో వచ్చాడు. అంటే కన్యా లగ్నంకి లగ్నాధిపతి బుధగ్రహము. మీ జాతకంలో ప్రొఫెషన్ ఇచ్చేవాడు బుధగ్రహమే. అలాంటి బుధగ్రహం వయ్యంలో వచ్చాడు. మంచి చదువు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు, కానీ ప్రొఫెషన్కి వచ్చేసరికి ఇబ్బంది పెట్టేస్తాడు. అదేవిధంగా మీకు కొంచెం నరాలు సంబంధించిన ట్రబుల్ ఉంటుంది. నరాలంటే చాలా వీక్ అయిపోతారు, తినేదానికి బుద్ధి అవ్వదు. ఇవన్నీ కొంచెం దోషం వస్తుంది మెడికల్ ఆస్ట్రాలజీ ప్రకారం. దానికోసం మీరు చేయాల్సిన పని బుధ బలం పెంచుకోవాలి. దాంతోపాటు శుక్రబలం పెంచుకోవాలి. శుక్రబలం దేనికోసం అంటే ఫైనాన్షియల్ గ్రోత్ కోసము, లైఫ్లో ముందుకు వెళ్ళేదానికి, హ్యాపీ ఉండేదానికి ఈ 2 గ్రహాల బలం పెంచుకోవాలి. దానికోసం మీరు చేయాల్సిన పని ఒకటి శ్వేత పుష్యరాగం, ఇంగ్లీష్లో వైట్ సఫైర్ అంటారు. దాంతోపాటు తెలుగులో గరుడా పచ్చ అంటారు, ఇంగ్లీష్లో ఎమరాల్డ్. ఈ 2 రత్నాలు కలిపి పెడితే తప్పకుండా పీజీ చేసి మీరు ఒక మంచి ఎంబీఏ చేసి ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఫైనాన్స్ ఫీల్డ్ చాలా మీకు కలిసి వస్తుంది, చాలా బాగుంటారు. కానీ చెప్పిన ఫాలో అవ్వండి. మీలాంటి స్టూడెంట్స్ నా దగ్గర ఒక 1000s పైన కస్టమర్స్ ఉన్నారు. అంటే నాది 20 years ఎక్స్పీరియన్సు. నా దగ్గర వాళ్ళు పీయూసీ తర్వాత, ఎంపీసీ తర్వాత, బైపీసీ తర్వాత వచ్చిన వాళ్ళు టుడే దే ఆర్ స్టేయింగ్ ఇన్ అమెరికా, యూకేలో చాలామంది ఉన్నారు. వాళ్ళకి మేము గైడ్ చేసాము. సో ఆ విధంగా బట్టి ప్రతి ఒక్క జాతకంలో బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఆ బ్రైట్ ఫ్యూచర్ ఎందుకంటే ప్రతి ఒక్కరు టాలెంట్ ఉందండి, వాళ్ళు ప్రూవ్ చేయలేకపోతారు. ఒక ఫీల్డ్ ఉంటుంది, ఓ రంగంలో వెళ్ళాలి. చూడండి ఇప్పుడు ఈయన ఫోన్ చేశారా కదా, ఈయన రంగం చూసుకుంటే ఫైనాన్స్లో చాలా ఆయనకి ఒక మంచిగా ప్రూవ్ చేయగలుగుతాడు. మ్యాథమెటిక్స్లో కానీ, ఫైనాన్స్లో కానీ ముందుకు రావడం, ఇవన్నీ చాలా కలిసి వస్తుంది. సో ఆ విధంగా ప్రతి ఒక్క టాలెంట్ ఉంటుంది. కొంచెం చిన్న దోషం ఉంది. దోషం ఏంటి? లగ్నాధిపతి బాగలేదు. ఆ లగ్నాధిపతి బాగలేకపోతే కొంచెం చాలా సిక్ అయిపోయి టెన్షన్, వాళ్ళు ప్రూవ్ చేయలేకపోతారు టాలెంట్, ఆ ఇంటెలిజెన్సీ మర్చిపోతారు. బుధగ్రహం సరికి ఇంటెలిజెన్సీ కానీ, టాలెంట్, జ్ఞానం అన్నీ మర్చిపోతారు. దానికోసమే ఈ గ్రహాలకి బలం పెంచుకుంటే తప్పకుండా మీరు చెప్పిన రంగంలో వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. మంచి యోగం, రవి మంగళ యోగం అనేసరికి గవర్నమెంట్ జాబ్ ఉంది, బ్యాంకింగ్ సెక్టర్లో వెళ్తే చాలా హ్యాపీగా ఉంటారు. సో ఇలాంటి రెమెడీస్ మీరు ఫాలో అవ్వండి, తప్పకుండా చాలా హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. సార్ ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు, చూద్దాం. హలో హలో హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు? నా పేరు వెంకటరమణ అండి. వెంకటరమణ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, నా ఊరండి. మీ టీవీ వాల్యూమ్ కంప్లీట్గా తగ్గించి మాట్లాడండి, చాలా డిస్టర్బెన్స్గా ఉంది. హలో, ఓకే మేడం, ఓకే, నా ఓన్ అండి. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 20/5/1969. 1969. టైం అండి. ఓకే సార్, టైం చెప్పండి. మార్నింగ్ అండి, అప్రాక్సిమేట్ టైం తెలియదు. ఓకే అండి, సార్తో మాట్లాడండి.
సార్ మీ పేరేం చెప్పారు? సార్ వెంకటరమణ అండి. చెప్పండి సార్, చెప్పండి. నమస్కారం, చెప్పండి. అంత ప్రాబ్లం సార్, అంత సఫర్ అయిపోతున్నాము, ఏం లేదు సార్, అంత ఇబ్బందులు ఉన్నాము. ఒకటనుకుంటే ఒకటి అయిపోతుంది, ఏది చేయలేకపోతే ముందుకు పోవట్లేదండి. ఏ పని పెట్టుకున్నా ఇది వరకు మీరు ఏమి పాటించలేదా? ఏం పాటించలేదండి ఇంతవరకు, ఇదే ఫస్ట్ టైం అండి. ఎందుకంటే మేము ప్రతి ఒక్క ఛానల్ అవేర్నెస్ ఇస్తున్నాము. ట్రై చేస్తున్నా సార్, మీకు కాదు కలవట్లేదండి. అయ్యో, మీరు ఓన్లీ ఫోన్లో ట్రై చేస్తున్నారు, నేరుగా రావచ్చు కదా, కలవచ్చు కదా మీరు. నాకు తెలియదు సార్, మేము ఉండేది నల్గొండ మిర్యాగూడ ఉంటాము. అయ్యో, ఓకే ఓకే. నా దగ్గర ఇప్పుడు పిల్లలు చదవట్లేదు, లేనిపోయిన సమస్యలు ఒకదాని మీద ఒకటి వస్తున్నాయి. ఓకే, ఏ పని కావట్లేదు సార్, ఏం అంత ఇబ్బంది ఉన్నాం సార్ ఫైనాన్షియల్. తప్పకుండా బాధపడకండి, లైఫ్ సెట్ అవుతుంది, అన్ని హ్యాపీగా ఉంటారు మీరు. చిన్నగా చెప్తున్నాను, మీరు మిరియాలు కూడా అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వృషభ రాశి అన్నది ఇంకొక ఆయన చెప్తే మిథునం అని చెప్తున్నారు సార్. మిథునంలో జన్మించారు మీరు, మిథున రాశి మీది. మిథున రాశి అండి. పేరు వెంకట మీరు పేరు పైన వృషభ రాశి, జాతకం పట్టి మిథున రాశి జన్మించారు మీరు. అది కొద్దిగా చెప్పండి సార్, అన్ని కొద్దిగా క్లారిటీగా చెప్పనా? ఆ స్టోన్ కూడా చెప్పండి సార్ దయచేసి. అన్ని రాసి పెట్టుకోండి, తప్పకుండా మీ లైన్ కలిసింది. చాలా ఓకే ఓకే, చాలా లక్కీ మ్యాన్, మీరు చాలా ట్రై చేశారు పాప, ఈరోజు మీ లైన్ కలిసింది. ఓకే సార్. ఆ రుద్ర నక్షత్రం జన్మించారు మీరు, మిథున రాశి వచ్చింది మీది. లగ్నం చూసుకుంటే వృషభ లగ్నం వచ్చింది. లగ్నంలో రవి బుధ వక్రించాడు. అదే విధంగా కర్మస్థానం అనేసరికి శని గ్రహము జాతకం నీచంలో పడ్డాడు మేషరాశిలో. కర్మస్థానం అంటే ప్రొఫెషన్, మీరు చేసే వర్క్ లో ఇది వరకు ప్రతి ఒక్క పని డిలే, ఆటంకాలు, చేతికి వచ్చి నోటుకు లేదు. మీకు ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్క పని ఈజీ కనపడుతుంది, ఆ పని చేసేస్తా అవడం లేదు. ప్రాక్టికల్ గా జీరో ఉంటుంది, కష్టాలు ఎక్కువ. సంతానంకి ముగ్గురు పిల్లలు యోగం జాతకంలో, ఆటంకాలు ఎక్కువ, ట్రబుల్, పిల్లలది కూడా సెటిల్మెంట్ రావట్లేదు. అంటే మీ పైన ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది, మీ పైన ఎక్కువ బాధ్యత ఉంది, కానీ చేయలేకపోతున్నారు. దాని కారణం ఏంటి? మీకు మంచి యోగం ఇచ్చేవాడు, మంచి మీకు ప్రొఫెషన్ చూపించేవాడు శని గ్రహము. ఈ శని గ్రహం మేష రాశిని నీచంలో పడ్డాడు, అన్ని కర్మాలే చూపిస్తున్నాడు, మీకు అన్ని దుఃఖాలే చూపిస్తున్నాడు. దానికి మీరు పరిహారం చేసుకోకపోతే లైఫ్ ఇలాగైపోతుంది. ఆల్రెడీ 44 ఇయర్స్ అయిపోయింది, ఆల్రెడీ 44 ఏండ్లు అయిపోయింది. దానికి పరిహారం చేసుకోకపోతే లైఫ్ ఇలాగ ముందుకు వెళ్ళిపోతుంది. అదేవిధంగా బుధ వక్రించాడు. బుధ గ్రహం అనేసరికి స్టెబిలిటీ, డెవలప్మెంటు, వ్యాపారము, జాబు, మీరు చేసే రంగంలో సక్సెస్ చేయడానికి బుధ బలం కావాలి. మీ జాతకంలో బుధకి బలం లేదు, శనికి బలం లేదు. దానివల్ల ఏమేమి నష్టం వచ్చింది? ఫైనాన్షియలీ జీరోగా ఉంది, ఏం పని చేయాలి అర్థం అవ్వట్లేదు. మీరు చేయాల్సిన పని వచ్చేసి ఒకటి నీలం, అంటే శనికి బలం పెంచుకోవాలి. దానికోసం చేయాల్సిన పని మయూరు నీలం అంటారు, ఇంగ్లీష్లో గ్రీనిష్ బ్లూ సఫైర్ అంటారు. దాంతోపాటు తెలుగులో గరుడా పచ్చ, ఇంగ్లీష్లో ఎమరాల్డ్ అంటారు. ఈ 2 రత్నాలు కలిపి పెడితే, మీరు రత్నాలు 2 పెట్టండి సార్. ఇది 2 రత్నాలు పెట్టిన తర్వాత 2015 జూలై చూడండి, ఇది వరకు లైఫ్ సెటిల్మెంట్ రాలేదు. జాతకం చెప్తుంది ఈ పరిహారం చేసుకుంటే, ఈ 2 రత్నాలు పెట్టుకుంటే జూలై నుంచి మీ లైఫ్ చాలా బాగుంటుంది, చాలా హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. సార్ ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు, చూద్దాం. హలో నమస్తే అండి, మీ పేరు? నమస్కారం అండి, నా పేరు శంకర్ అండి. శంకర్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మిస్సెస్ గురించి అండి. ఓకే, మిస్సెస్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 25/6/1982. 25/6/1982. టైం చెప్పండి సార్. 6:20 PM మేడం. 6:20 PM. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? కొంచెం హెల్త్ ప్రాబ్లం గురించి అండి. హెల్త్ ప్రాబ్లం, మ్యారేజ్ అయిన నుంచి హెల్త్ ప్రాబ్లం చాలా ఉంది. ఓకే సార్, సార్తో మాట్లాడండి. ఓకే సార్, మీ పేరేం చెప్పారు? సార్ నమస్కారం అండి, నా పేరు శంకర్ అండి. మా మిస్సెస్ గురించి తెలుసుకోవాలని. ఆమె పేరు రమాదేవి. ఓకే సార్, తప్పకుండా తెలియజేస్తానండి. మీ మిస్సెస్ జన్మించిన రోజు శుక్రవారం జన్మించారు, మఖా నక్షత్రం, సింహరాశి. ఓకే సార్. లగ్నం చూసుకుంటే మీన లగ్నం వచ్చింది. అష్టమాధిపతి చంద్రుడు కూడా సింహరాశిలో వచ్చాడు. జాతకంలో శని కుజ కలిదోషం, బ్లడ్కి సంబంధించింది ఆటంకాలు, బాడీ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి, గైనిక్ ప్రాబ్లం ఉంటుంది, తను చాలా సిక్గా ఉంటుంది. ఎవ్రీ వీక్ మీరు హాస్పిటల్కి పిలుచుకుని వెళ్ళాలి. ఎందుకంటే తన జాతకం పట్టి చూసుకుంటే బోన్స్ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది, బాడీ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి, బ్లడ్ రిలేటెడ్ ట్రబుల్స్ కూడా జాతకంలో ఎక్కువ చూపిస్తున్నాయి. అదేవిధంగా ఇంట్లో పరిస్థితి బాగలేదు, మీరు చాలా సఫర్ అవుతున్నారు. ఏంటి సఫర్ అవుతున్నారు? ఒకవైపు నుంచి ఫైనాన్షియల్ ఆటంకాలు వస్తున్నాయి, ఒకవైపు నుంచి తన హెల్త్ కూడా బాగలేదు. తను కూడా చాలా ఏమంటారు దానికి, చాలా సిక్ అయిపోతుంది. చాలా ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, ఎందుకు ఇలా అయిపోయింది నా లైఫ్, ఎక్కడ వెళ్తే నాకు నా మనశ్శాంతి కలుగుతుందేమో అని చెప్పి చాలా బాధపడిపోతుంది. కారణం ఏంటంటే రవి గ్రహం రాహుతో కలిశాడు. రవి గ్రహం అనేసరికి ఆరోగ్యకారక. చూడండి, ప్రతి ఒక్క దానికి రీజన్ ఉంటుంది. ఏదైనా సమస్య రావాలంటే దానికి రీజన్ లేకనేది ప్రాబ్లం రాదు, గ్రహాలే మీకు దానికి రీజన్ అవుతారు. ఇవి చూడండి, ఇప్పుడు మీ మిసెస్ జాతకంలో రవి గ్రహం అనేసరికి దానికి మంచి ఆరోగ్యం ఇచ్చేవాడు రవి గ్రహం. జాతకంలో రవి గ్రహము రాహుతో కలిశాడు, దానివల్ల
తనకి హెల్త్ పరంగా ట్రబుల్ ఉంది, లైఫ్లో స్టేబుల్ లైఫ్ రాలేదు, చాలా ఆటంకాలు ట్రబుల్ వస్తున్నాయి. చేయాల్సిన పని రవికి బలం పెంచాలి. ఆ రవి బలం కోసం మీరు చేయాల్సిన పని తెలుగులో కెంపు అంటారు, ఇంగ్లీష్లో రూబీ అంటారు. కనీసం 4 క్యారెట్ చూడండి, ఒకటి చెప్తున్నాను మీకు, 4 క్యారెట్ ఒక లాకెట్ తయారు చేసి లెఫ్ట్లో ఓం అని రైట్లో స్వాస్తిక్ అని వస్తుంది, ఒక ఫిగర్ తయారు చేసి మెడలా వేపిస్తే 2015 ఆగస్ట్ తర్వాత మీ మిస్సెస్కి హెల్త్ ప్రాబ్లమ్స్ పోతాయి, తను చాలా బాగుంటుంది. విష్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. సార్ ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు, చూద్దాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు మనోజ్ అండి. మనోజ్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 14/11/1992. 1992. టైం చెప్పండి సార్. టైం నైట్ 9 అండి, 9 PM. నైట్ 9 PM. ఓకే సార్, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అండి. ఓకే సార్, సార్తో మాట్లాడండి. మనోజ్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఒక మాట చెప్పన్నా మీకు, సార్ జాతకం ఇంకా ఓపెన్ చేశాను, బయట వెళ్ళే అవకాశాలు ఎక్కువ జాతకంలో చూపిస్తున్నాయి. మీరు వెళ్ళేసి ఫారిన్లో మినిమం 10 to 15 years అక్కడ జాబ్ చేసి సంపాదన చేసుకుని రావాలి, అలాంటి జాతకం జన్మించారు మీరు. సార్ అండ్ మీరు రాసుకోండి కొన్ని ఇన్ఫర్మేషన్స్. జన్మించిన రోజు శనివారము, పునర్వసు నక్షత్రం జన్మించారు మీరు, మిథున రాశి, లగ్నం కూడా మిథున లగ్నం వచ్చింది. లగ్నంలో చంద్ర ప్రభావము, ధనస్థానంలో కుజుడు నీచంలో పడ్డాడు. కొంచెం భయం ఎక్కువ ఉంటుందండి, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు, అంటే గ్రూప్ ఫోబియా, నలుగురు మధ్యలో మాట్లాడలేకపోతారు, కొంచెం భయం వచ్చేస్తుంది. సింగిల్గా పులిగా ఉంటారు, నలుగురు మధ్యలో కొంచెం భయం వచ్చేస్తుంది. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే మీ గురించి మీరు తక్కువ అంచనాలు వేసుకుంటారు. ఎవరైనా మీ ఇంట్లో మాట్లాడుతూ ఉంటే మీరు అనుకుంటారు నా గురించి అనుకుంటున్నారేమో, ఈ థాట్స్ మీకు వచ్చేస్తాయి. దానికి మీరు బలం పెంచుకోవాలి, చాలా తప్పు థాట్ అది. ఒకటి. సెకండరీ జాతకంలో చూసుకుంటే బుధగ్రహంకు బలం పెంచుకోవాలి. లగ్నాధిపతి బుధగ్రహం రాహుతో కలిశాడు, దానివల్ల మంచి ఆపర్చునిటీస్ వచ్చి కూడా ముందుకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి. జాతకంలో మంచి యోగం చూపిస్తుంది. టెక్నికల్ ఫీల్డ్ బీటెక్ చేస్తారు, ఎంఎస్కి కూడా అవకాశం జాతకంలో చాలా ఉన్నాయి. పీజీ మీరు అంటే యూఎస్కి వెళ్ళేసి అక్కడ చదవడం కానీ, అక్కడ క్యాంపస్ సెలక్షన్ రావడము, అక్కడ సెటిల్ అవ్వడము జాతకంలో మంచి యోగం చూపిస్తుంది. దానికోసం మీరు చేయాల్సిన పని బుధగ్రహం బలం పెంచుకోండి, శని గ్రహం బలం పెంచుకోండి. బుధగ్రహం బలం కోసము తెలుగులో పచ్చ అంటారు, ఇంగ్లీష్లో ఎమరాల్డ్, దాంతోపాటు తెలుగులో మయూరి నీలం అంటారు, ఇంగ్లీష్ బ్లూ సఫైర్ అంటారు. రెండతం కలిపి పెట్టండి. ఈ రెండతం కలిపి పెడితే మంచి చదువు, మంచి జాబు, విదేశీయానం ఉంది, చాలా హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్. ఇక్కడ చిన్నగా తెలియచేయాలని చూడండి, ఇలాంటి జాతకాల్లో చిన్న దోషములు ఏమవుతుందంటే వాళ్ళు బీటెక్ చేసుకుంటారు, ఎంబీబీఎస్ చేసి ఉంటారు, తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు మళ్ళీ ఎంఎస్ చేసేదానికి ప్రయత్నాలు చేస్తే కూడాను అవకాశాలు వచ్చి జారిపోవడము, దగ్గరికి వచ్చి ఆగిపోవడం ఇవన్నీ జరుగుతుంది. కారణం ఏమంటే చూడండి, ఈ జాతకంలో చూసుకుంటే మనోజ్ జాతకంలో బుధగ్రహం లగ్నాధిపతి బుధగ్రహం వచ్చేసి వృశ్చిక రాశిలో అంటే శత్రు ఇంట్లో ఉన్నాడు, అది కూడా రాహుతో కలిశాడు. రాహు కేతువులు నీచంలో పడ్డారు, ఎందుకంటే వృశ్చిక రాశిలో కేతు కుచ్చేస్తానం, రాహుకి నీచేస్తానం. రాహుతో పాటు బుధ కలిశారు. వీళ్ళు ఏం చేస్తారంటే కొంచెం ఆటంకాలు పెట్టేస్తారు, ట్రబుల్స్ పెట్టేస్తారు, అన్నీ చూపిస్తారు, మాయంలో పెట్టేస్తారు, పని అయిపోతుంది అనుకున్న సరికి కట్ అవ్వడం. ఇలాంటి కొన్ని జాతకాల్లో దోషాలు ఉంటాయి. ప్రతి ఒక్క సమస్య అండి, ఆరోగ్య సమస్య కానీ, వివాహ సమస్య కానీ, డబ్బు సమస్య కానీ, మనశ్శాంతి సమస్య కానీ, ఫారిన్ వెళ్ళే సమస్య కానీ, గవర్నమెంట్ జాబ్ రావాలి, పొలిటికల్లో ముందుకు వెళ్ళాలి, ప్రతి ఒక్క దానికి ఇవన్నీ మాకు ఇచ్చేది గ్రహాలే. ఒకవేళ ఆ అవకాశాలు మా చేయికి వచ్చి జారిపోతున్నాయంటే 1-2 గ్రహాలు బాగా లేకపోతే అలాంటి సమయంలో ఇలాంటి దోషాలు మా లైఫ్లో వస్తాయి. దానికి బలం పెంచుకుంటే లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటాం. బలం అంటే ఏ విధంగా, ఇందాక చెప్పాను కదా, 4 లక్షల రకాలు పరిహారాలు అకార్డింగ్ టు శాస్త్రాలు. దాంట్లో నంబర్ 1 ప్రత్యేకత రత్నాలకి మాత్రమే వచ్చింది. ఎందుకు మాత్రమే రత్నాలకు వచ్చింది కాబట్టి దీంట్లో చాలా కెమికల్స్ సైంటిఫిక్ ఉన్నాయి కాబట్టి, కాంపౌండ్స్ మనిషి బాడీ శరీరంలో ఉండే కాంపౌండ్స్ ఈ రత్నంలో ఉంటుంది కాబట్టి ఇలాంటి జెమ్స్ పెట్టుకుంటే తప్పకుండా మాకు మంచి అదృష్టం కలిసి వస్తుంది. అదృష్టం అంటే అర్థం ఏంటి, పని అవ్వట్లేదండి. చాలామంది మా దగ్గర వస్తారు, వీసా ట్రై చేసాము, 3rd టైం అయిపోయింది, ఫెయిల్ అయ్యింది, రత్నం పెట్టిన తర్వాత వెంటనే వచ్చేస్తుంది. వాళ్ళు అనుకుంటారు అంటే లెక్కటి అర్థం ఏంటి, మేము ట్రై చేస్తున్నాము, ఒక పని చేస్తున్నాము, ఆ పని అవడం లేదు, రత్నం పెట్టిన తర్వాత ఆ పని పూర్తి అవుతుంది. ఆ సమయంలో పెట్టుకుంటే లేకపోతే చాలా హ్యాపీగా ఉంటారు. ఆ విధంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ మీ పిల్లలు పెద్దోళ్ళు చూస్తుంటే మీ పిల్లల జాతకాలు ఒకసారి మీకు ఎక్కడ నమ్మకం ఉంది మా దగ్గరే రావాలి. నాకు కూడా టైం లేదు, చాలా బిజీగా ఉంటాం మేము కూడా, ఎందుకంటే దాదాపు ఒక 12 సంవత్సరాల ప్రోగ్రామ్స్ వస్తాయి,
మా దగ్గర చాలామంది వీఐపీలు కూడా వస్తారు కాబట్టి సర్వీస్ కోసం ఉన్నాం, ప్రజల కోసమే ఉన్నాము, మీకు సర్వీస్ కోసమే ఉన్నాము కాబట్టి మీకు ఎక్కడ నమ్మకం ఉంది అక్కడ వెళ్ళేసి ఒకసారి జాతకం వినాలి. ఎందుకంటే మీ జాతకం ఒకసారి వింటేనే దాంట్లో సగం దృశ్యం వెళ్ళిపోతుంది. దాంట్లో ఉండే దోషాలకి పరిహారం చేసుకుంటే చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. సార్ ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు, చూద్దాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు శ్రీనివాస్ మేడం. శ్రీనివాస్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. ఆగస్టు 14/8/1990 మేడం. ఏంటండి? ఆగస్ట్ 14 8/1990. ఇయర్ మళ్ళీ ఒకసారి చెప్పరా? 1990. 90 మేడం, 8 మేడం. టైం చెప్పండి సార్. టైం తెలియదు మేడం, శనివారం మేడం పుట్టింది మేడం. ఓకే సార్, సార్తో మాట్లాడండి. సార్ మార్నింగ్ ఈవినింగ్ ఐడియా లేదా మీకు? ఈవినింగ్ సార్. ఈవినింగ్. ఓకే చెప్పండి, వాట్ ఇస్ క్వశ్చన్? నాకు ఏ పనులు చేయబెట్టినా కొద్దిగా లాస్లో వస్తుంది సార్. మనం ఏది చేసినా కానీ ఇబ్బంది. ఏం చదివారు మీరు? నేను సివిల్ వర్క్ చేస్తాను సార్. నేను సివిల్ వర్క్ సార్, కన్స్ట్రక్షన్ కడతాం సార్ మేము. ఓకే, కన్స్ట్రక్షన్ మీకు అసే వస్తుంది, ఇబ్బంది లేదు. కానీ దానికి బలం పెంచుకోవాలి. జన్మించిన కృత్తికా నక్షత్రం జన్మించారు, వృషభ రాశి. లగ్నం చూసుకుంటే మీది కుంభ లగ్నం వచ్చింది. లగ్నాధిపతి శని గ్రహము వయ్యంలో అంటే లాభస్థానంలో అంటే 11th హౌస్లో ధనురాశిలో వచ్చాడు కాబట్టి 0 సేవింగ్స్ ఉంటుంది. ప్రయత్నాలు చాలా కష్టపడి పనిచేస్తారు. చదువు బ్రేకప్ అయింది, చదువు డిస్కంటిన్యూ, చిన్న ఏజ్లో మ్యారేజ్ అయిపోతుంది. జాతకం వల్ల అంత ప్రభావం చూపిస్తుంది. కానీ ఏమిటంటే మీ జాతకంలో లగ్నాధిపతికి బలం లేదు. లగ్నాధిపతి బలం లేకపోతే ఏమవుతుందంటే మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తే కూడాను నష్టాలు ఎక్కువ చూస్తారు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానీ, మేస్త్రి కాంట్రాక్టర్ అంటారు కదా, మీ జాతకం బట్టి చూసుకుంటే లేబర్ కాంట్రాక్టర్ కానీ లేకపోతే మీరు సివిల్ కాంట్రాక్టర్ కానీ దాంట్లో వచ్చేకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దానికి బలం పెంచుకోవాలి. బలం పెంచుకోకపోతే పని చేస్తారు, రిజల్ట్ 0 ఉంటుంది. మళ్ళీ అప్పు చేసుకోవాలి. జాతకం బట్టి మీరు అప్పు కూడా చేసుకుంటారు. ప్రతి ఒక్క పని మీకు కనపడుతుంది, దగ్గరకు వచ్చి వెళ్ళిపోవడం. అదేవిధంగా జాతకంలో కొంచెం రక్త సంబంధించిన ట్రబుల్స్ అంటారు, బ్లడ్ రిలేషన్ ప్రాబ్లమ్స్ అంటారు. కారణం ఏంటంటే కొంచెం ట్రబుల్గా ఉంది, కుజుడు కూడా బాగలే కాబట్టి కొంచెం ఆటంకాలు వస్తాయి. దాని నుంచి మీరు బయటికి పడాలి. దానికోసం మీరు చేయాల్సిన పని శనికి బలం పెంచుకోవాలి, బుధగ్రహం బలం పెంచుకోవాలి. బుధగ్రహం బలం కోసము గరుడ పచ్చ ఎమరాల్డ్, శని బలం కోసము మయూరి నీలము. ఈ 2 రత్నాలు కలిపి పెడితే లైఫ్లో మంచి స్టెబిలిటీ వస్తుంది. మీ పనులు పూర్తి అవుతాయి, లైఫ్లో ముందుకు వస్తారు, చాలా హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. సార్ మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నేను రేపు ఇదే సమయానికి వస్తాను ప్రజల కోసం. ఎందుకంటే అసాధ్యంకి సాధ్యం చేయడమే రత్నాలు, ఇంపాసిబుల్కి పాసిబుల్ చేయడమే రత్నాలు. ఆ విధంగా పట్టి మీరు ఫాలో అవ్వండి, చూడండి. మీ లైఫ్లో కూడా ప్రతి ఒక్క కష్టాల నుంచి బయటపడేదానికి, ప్రతి ఒక్క సమస్య బయటపడేదానికి రత్నశాస్త్రం ఒకటే మార్గం పట్టి చాలా హ్యాపీగా ఉంటారు. చూసారు కదండి, ఇది ఇవాల్టి ద పవర్ ఆఫ్ జెమ్స్టోన్స్ కార్యక్రమం. మళ్ళీ రేపటి పవర్ ఆఫ్ జెమ్స్టోన్స్ కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు.